నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ. పెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేంజ్, సీఎంపై విపక్ష చిల్లర ప్రచారానికి జాతీయ పరిణామాలు చెక్ పెట్టాయా? రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలకు కేంద్ర నిర్ణయం షాకేనా? కేంద్రంలో అధికారమే ముఖ్యం తప్ప రాష్ట్రాలు పట్టింపు కాదని మరోసారి బీజేపీ తేల్చి చెప్పిందా? భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మరింత పట్టుబిగించే వ్యూహంతో ఉందా? ఇటు సంస్థాగతం అటు స్థానికంతో కాంగ్రెస్ ఫటాఫట్ వ్యూహాలు రచిస్తోందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం కులగణన విషయంలో దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి పట్టుదల, చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే ఫలితాలు బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నట్లు వెల్లడించాయి. ఈ సర్వే దేశంలో 1931 తర్వాత అత్యంత సమగ్రమైన కులగణనగా పరిగణించబడుతుంది. దీనిని దేశవ్యాప్త జనగణనకు ఆదర్శంగా కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఇమేజ్కు బూస్ట్ లభించింది. కులగణనను విజయవంతంగా నిర్వహించడం, బీసీ రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచే బిల్లును ఆమోదించడం రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో సామాజిక న్యాయవాదిగా నిలబెట్టాయి. కేంద్రం 2025 జనగణనలో కులగణనను చేర్చాలనే నిర్ణయించడంలో తెలంగాణ మోడల్ కీలక పాత్ర పోషించింది. రేవంత్ రెడ్డి ఈ విజయాన్ని రాహుల్ గాంధీ విజన్కు, తెలంగాణ ప్రభుత్వ కృషికి ఆపాదించారు. సూపర్ హిట్ పథకాలతో ప్రజల గుండెల్లో చోటు. నిన్న సన్నబియ్యం, నేడు కులగణన. పథకాల సక్సెస్తో పైకి రేవంత్ గ్రాఫ్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 17 నెలల పాలనలో అనేక జనాదరణ పథకాలను అమలు చేశారు. ఇందులో ప్రధానమైనది ఆర్టీసీలో ఉచిత బస్సు పథకం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో ప్రజల్లో బాగా ఆదరణ పొందింది. సన్నబియ్యం పంపిణీ పథకం ప్రతి ఇంటికి చేరువైంది. ఎస్సీ వర్గీకరణ జీవో ద్వారా ఎస్సీల దశాబ్దాల వర్గీకరణను అమలు చేసిన తొలి స్టేట్గా తెలంగాణను నిలిపారు. భారీ పెట్టుబడుల సాధనతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పెట్టుబడులు బాటలు పరుస్తున్నారు. ఈ పథకాలు రేవంత్ రెడ్డి ఇమేజ్ను ప్రజల్లో, పార్టీలో బలోపేతం చేశాయి. సోషల్ మీడియాలో విపక్షాల నుంచి నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో రేవంత్ రెడ్డి పట్టు క్రమంగా బిగుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలు కులగణన డేటాలో తప్పులను ఎత్తి చూపినప్పటికీ కాంగ్రెస్ మంత్రులు ఈ సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించినట్లుగా సమర్థించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి చర్యలు రేవంత్ను సామాజిక న్యాయ పోరాట యోధుడిగా నిలబెట్టాయి. రాష్ట్రంలోని 95,000 గణన యూనిట్లలో 96% జనాభాను కవర్ చేసిన ఈ సర్వే రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరిగినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయ మండలి వర్కింగ్ కమిటీ కూడా తెలంగాణ మోడల్ను అభినందించడం సీఎంకు ఉత్సాహాన్ని కలిగించేదే. ఓవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ప్రతిరోజు ప్రచారం చేస్తుంటే, అవన్నీ పనికిమాలిన ట్రాష్ అంటూ రాహుల్ గాంధీ రేవంత్ తెలంగాణ మోడల్ దేశమంతా అనుసరించాలని చెప్పడం ద్వారా తేటతెల్లమైంది. తెలంగాణ కులగణన దేశానికి ఒక బ్లూ ప్రింట్గా నిలిచింది. రేవంత్ రెడ్డి దూకుడైన నిర్ణయాలు, ప్రజాకర్షక పథకాలు ఆయన ఇమేజ్ను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బలపరిచాయి. సోషల్ మీడియా విమర్శలు ఉన్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో ప్రజల మద్దతు, పార్టీలో ఆయన స్థానం తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుంటుందా? పహల్గాం ఉగ్రదాడిపై మోడీ తీసుకునే ప్రతీకార చర్యలేంటి? దేశమంతా మోడీ వెంట నిలబడ్డా ఇంకా చర్యలకు వెనుకంజేయంటి?
దేశ భద్రత సార్వభౌమాధికారం కంటే ముఖ్యమైనవేంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుంటుందా? భారత్ అధికారికంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత భూభాగమేనని చెబుతుంది. పార్లమెంట్ 1994లో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పీఓకే భారతదేశానికి విడిపడిన భాగమే. యుద్ధం ద్వారా భూభాగం ఆక్రమించుకోవడం అయితే దానికి వ్యూహాత్మక అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్నాయి. మోడీ సర్కార్ పీఓకే మనదే అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా నేరుగా సైనికంగా ఆక్రమించుకునే అవకాశాలపై ఇంకా స్పష్టత లేదు. పీఓకేను ఆక్రమించుకోవాలని ఇందిరా ఫార్ములాను అనుసరించి పాక్ను 2 ముక్కలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పహల్గాం ప్రతీకారం తప్పదని మోడీ తరచూ హెచ్చరిస్తున్నారు. మోడీ సర్కార్ గతంలో సర్జికల్ స్ట్రైక్ 2016 మరియు ఎయిర్ స్ట్రైక్ 2019లో చేసిన దృష్ట్యా ఇప్పుడు కూడా తీవ్ర ప్రతీకారం తీసుకునేందుకు సూచనలున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ రక్తానికి రక్తమే ప్రతిఫలం అనే వ్యాఖ్యలతో ధీటుగా స్పందించారు. భారత భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, పాక్ మీద అంతర్జాతీయ ఒత్తిడిని పెంచడంతో మిలిటరీ ఆపరేషన్లు మొదలయ్యే అవకాశాలున్నాయి. దేశమంతా మోడీ వెంట నిలబడ్డా ఇంకా చర్యలకు వెనకంజ ఏంటనే చర్చలున్నాయి. అయితే అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్, యుద్ధానికి సంబంధించిన ఆర్థిక మానవ నష్టాలు కూడా పరిగణలోకి తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతుంది. కానీ ప్రతీకారం తీర్చుకోవాలన్న వాంఛ భారతీయుల్లో బలంగా ఉంది. వరుసగా ఒత్తిడి పెంచుకుంటూ వెళుతున్న భారత్ సరైన సమాధానం చెప్పాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి డ్రీమ్ ఈసారి నెరవేరే సూచనలు కనబడుతున్నాయి. కేంద్రంలో బాబు అవసరం, మోడీ మద్దతు, గత అనుభవాల నేపథ్యంలో బాబు జాగ్రత్తలతో ఈసారి నూతన నగర నిర్మాణం చకాచకా సాగే అవకాశాలున్నాయి. మోదీ రీలాంచింగ్కు రావడం, కార్యక్రమం ఉత్సాహభరితమైన వాతావరణంలో జరగడంతో ఏపీ ప్రజల్లో కొత్త ఆశ కనబడుతుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.